లింగాలు తయారు చేసే క్రమంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాను నేను. సతీష్ అందరూ మొత్తం టీం అనుకున్నాను, అందరి పేరు తెలిసి చాలా మంది అందరూ వచ్చాను. మేము కూడా చేస్తాము, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసరికి సరే కొద్దిగా అటు ఇటు ఆలోచించుకుంటూ ఉన్నాం. ఆ టైంలో కూడా మళ్ళీ ఒకసారి కవితగా పనిచేసి లేదన్నా తప్పకుండా ఇవ్వండి, మేము మంచిగా భక్తితోని మడికొని చేస్తామని చెప్పింది. తర్వాత తీసుకొచ్చి రావడం జరిగింది. ఇక్కడ భక్తిపూర్వకంగా వాడడం సగం లింగాలన్నా తప్పు లేదు, చాలా నాటకం ఇక్కడ వచ్చేసరికి ఎట్లంటే ఆ రోజు మేము తయారు చేసే కార్యక్రమంలో ఏంటంటే చాలా ఎత్తున్నది ఖర్చుతో కూడుకున్న విద్య. అక్కడ అందరికి ట్రాన్స్పోర్ట్ చేయించడము, భోజనాలు పెట్టడం, మళ్ళీ ఇంటి వరకు వాళ్ళకి పంపించడము, పోయి వాళ్ళ ఇంటికి చేరుకున్నది అన్నంత వరకు నాకు టెన్షన్ ఉంటుంది. ఆడపిల్లలు అంతా వచ్చే ఆడపిల్లలే. శ్రీ కోటి పాఠశాల లింగేశ్వర క్షేత్రంలో కూడా చాలా భైరవ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమ నిమిత్తము సదాశివపేట పట్టణ ఎడ్ల బజార్ సమాజం తరఫున ఆహ్వానించడానికి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి దయచేసి కోటి పాఠశాల క్షేత్రానికి అందరూ అక్కరపడగా అన్నంపడగాతో పాటు మరియు సదాశివపేటలో ఉన్న వివిధ సంఘాలన్నీ కూడా పేరు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాము. ఇదే మా కోటి పాఠశాల లింగేశ్వరి యొక్క ఆహ్వానాన్ని మన్నించి అందరు రావాలని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. ఈరోజు సదాశివపేట వీరేశ్వరిక సమాజం ఎడ్ల బజార్ వారిని ఆహ్వానించడానికి రైకోట్ మండలంలో వెలిసినటువంటి ధర్మాపురి గ్రామంలో తెలిసిన శ్రీ కోటి పాఠశాల లింగేశ్వర వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు సోదరులు ఎస్కేపర్ గారు ఈరోజు ఇక్కడ సమాజ సభ్యులకు ఆహ్వానించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే 2, 3, 4 రోజులలో అక్కడ జరిగే జాతరోత్సవానికి మరియు కాలభైరవ దేవస్థాన స్థాపనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఆ కార్యక్రమంలో ఆహ్వానించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కోటి పాఠశాల లింగేశ్వర దేవస్థానానికి మా సదాశివపేట వీరేశ్వర సమాజానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ సుమారు 13 సంవత్సరాల క్రితం మేము స్థాపించిన ఏర్పాటు జరుగుతున్నటువంటి ఈ ఆలయానికి అక్కడ కోటి లింగాలు మా వీరేశ్వర సమాజం ఎడ్ల బజార్ మహిళా విభాగం తరఫున సుమారు 35 లక్షల విగ్రహాలను వారు తయారు చేసి అక్కడ పంపించడం జరిగింది. కాబట్టి వారికి ఆ రోజు అక్కడ నా వ్యవస్థాపక అధ్యక్షుడు 20 రోజులు రావాలని చెప్పి కోరడం జరుగుతుంది. కాబట్టి ఆ జాతర ద్వారా రావాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కోటి పాఠశాల లింగేశ్వర దేవస్థానం ఒక చాలా మహిమగల దేవస్థానం. అక్కడ సుమారు 5 ఎకరాలలో ఈ దేవస్థానం ఏర్పడడం జరిగింది. అక్కడ గోశాల ఉంది. కాబట్టి జిల్లాలోని వీరేశ్వర అందరూ కూడా ఈ 2, 3, 4 రోజులు జరిగే కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను. సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామంలో వచ్చినటువంటి శ్రీ కోటి భీమలింగేశ్వర మఠం శ్రీ గురుగంగాధర మహాస్వామి ఆశ్రమం జంగమయ్య గుట్ట పీఠాధీశుడు షడస్థల బ్రహ్మ శివయోగి శివాచార్య మహాస్వామి వారి యొక్క 30వ జన్మదిన వేడుకలు, అదేవిధంగా ఆశ్రమానికి సంబంధించినటువంటి ముఖద్వారము, నూతనంగా నిర్మించబడినటువంటి గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమము ఏప్రిల్ 1వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వీరశైవ సమాజం ఎడ్ల బజార్ వారిని ఆహ్వానించేందుకు అప్పగారి యొక్క ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు నిర్వహించేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటికీ కూడా సమాజం వారు అన్ని వర్గాల వారు కూడా విచ్చేసి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు, అదేవిధంగా గురు గంగాధర మహాస్వామి ఆశీస్సులు కూడా పొందాలని చెప్పేసి ఉన్నది. అదేవిధంగా శ్రీ లలిత కోటి పార్థివలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో కాలభైరవ స్వామి, అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవానికి 3 రోజుల పాటు 2, 3, 4 ఏప్రిల్ మాసంలో నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ 2 ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వర యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలు అందరూ కూడా పొందాలని తెలియజేస్తూ ఈరోజు కోటి పార్థివలింగ దేవస్థానం
పాటిల్ గారు ఏప్రిల్ 2, 3, 4 తేదీలో జరిగే కార్యక్రమానికి వీరేశ్వర సమాజం, విద్యమజ సమాజం మహిళలు సభ్యులందరూ పాల్గొనని ఆహ్వానించడానికి వచ్చినారు. వారికి సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు జంగమయ్య యొక్క తంగడపల్లి జోయవి మహాస్వామి వారి యొక్క 30వ జన్మదినం ఏప్రిల్ 3వ తారీఖున జరుగుతుంది కాబట్టి ఆహ్వానించడానికి విచ్చేసిన మహేష్ స్వామి వారికి ధన్యవాదాలు. ఈ 2 కార్యక్రమంలో సమాజం తరఫున తప్పకుండా పాల్గొంటామని మనవి చేస్తున్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.